నాకు తెలిసిన ఒక కుర్రాడు, పేరు ప్రభాకర్, ఏసీపీ. నువ్వు ఓకే అని ఒక్క మాట చెప్పు, కళ్యాణ మండపం బుక్ చేస్తాను. ఏంటి పెళ్ళా? ఇంత త్వరగానా? ఇలా చూడమ్మా, ప్రభాకర్ పర్మిషన్ లేకుండా అతని ఫోటో నీకు పంపించాను. నువ్వు పర్మిషన్ ఇస్తేనే నీ ఫోటో అతనికి పంపిస్తాను. నాతో ఎందుకు అంకుల్ పర్మిషన్ అడుగుతున్నారు? Oh God! సార్ నాకేమీ తెలియదు సార్. ఏరా, క్రికెట్ గ్రౌండ్ లో ఏం జరిగిందని అడక్క ముందే నువ్వు తెలియదు అంటున్నావు? చెప్పు. నిజంగా నాకేమీ తెలియదు సార్. హలో, దీన్ని ఎలా వాడాలి? ఏం చెయ్యాలో చెప్పండి, నేనే చేస్తాను. మీరు చేసే ట్రీట్మెంట్ వేరు, నేను చేసే టార్చర్ వేరు. ఇదిగో పనిచేస్తుంది. చెప్పరా. నాకు ఎక్విప్మెంట్ ఇవ్వండి, నా ట్రీట్మెంట్ కి బాగా పనికొస్తుంది. శంకర్, వీడిని తీసుకురండి. నీకు అమ్మాయి ఫోటో పంపించాను, చూడు. దేనికి సార్? నీకు నచ్చితే పెళ్లి చేద్దామని. నాకెందుకు సార్ ఇప్పుడు పెళ్లి? ఏ వయసులో ఏమేం జరగాలో అవి జరగాలి. అలా జరగలేదంటే జీవితానికి అర్థం ఉండదు. నన్ను చూడు, ఎవరూ లేకుండా అనాథలా ఉన్నాను. ఎందుకు సార్ ఇలా మాట్లాడుతున్నారు? మీకు నేనున్నాను. సరే, రేపు ఆ అమ్మాయిని పెద్ద పార్క్ దగ్గరికి రమ్మని చెప్తాను, నువ్వు అక్కడికి వచ్చేయి. ఓకే? ఓకే సార్. సార్, ఇంకో 10 నిమిషాల్లో జామీన్ రవి ఒక అమ్మాయిని చూడడానికి ఇక్కడ వస్తున్నాడు. తాగడానికి డబ్బులు లేక తిరుగుతున్నాడు, కుటుంబానికి డబ్బులు ఏంట్రా తాగడమే తప్పు, మళ్ళీ తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నావు నువ్వు? సారీ సార్. రేయ్, చేతులు ఉన్నది సంపాదించడం కోసం రా, ఇదిగో ఇలా పెళ్ళాన్ని కొట్టడం కోసం కాదు. సార్, రోజు ఇలాగే కొడుతుంటారు సార్, పిల్లలని కూడా చూడకుండా. వీళ్ళందరూ నీ పిల్లలేనా? అవును సార్, నా పిల్లలే సార్. కుట్టనంటే చూడు. ఇట్రా పాప, ఎత్తుకోరా. నీ ఫోన్ లేవమ్మా. ఇంకోసారి తాగొచ్చి వీడు మిమ్మల్ని కొడితే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, వచ్చి కాళ్ళు చేతులు విరిచేస్తాను. నోరు మూసుకుని తీసుకెళ్ళు. దేవరాజ్ సార్ మీ గురించి నాకు చెప్పారు. ఇంతకుముందు మనం కలిసాం, మీకు గుర్తుంది? నేను